బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల వాటా తేల్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ దత్తాత్రేయ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మేమంటున్నాము మీరు 42% ఇస్తామని చెప్పేసి స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పేసి అది ఏమన్నారు 42% ఇవ్వాలంటే కులకర్మ చేయాలని చెప్పేసి ఇలా ఆగా మేఘాల మీద ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమున్నది? మీరు హామీ ఇచ్చిండ్రు కులకర్మ వేసి శాస్త్రీయమైనటువంటి పరిస్థితులను వేసి అన్ని రాష్ట్రాలు తిరిగి 6 నెలలు పడుతుంది. 6 నెలలు ఆగితే మీకేం నష్టం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు ఆగలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీకేం బాధ, మీకేం కడుపులు నొప్పి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఒకటి మాకు అర్థమవుతుందంటే మీరు చెప్పినప్పుడు ఒకటి ఎన్నికల రాకని ముందు ఎన్నికల సందర్భంలో అధికారం రాకని ముందు మీరు ఒక మాట చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత మీరు మరొక మాట చెప్తున్నారు. మీరు కడుపులో కత్తులు పెట్టుకొని మా బీసీని హత్య చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు, మా బీసీని రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం.